ఎస్. గ్రేట్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ఒక అద్భుతమైన సెషన్ ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ, మరి ఆన్లైన్ లో ఉన్న ఆఫ్లైన్ లో ఉన్న నా మిత్రులందరూ కూడా మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, జిఎస్టి తగ్గి మనం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఈ పరిస్థితిలో మన టీం కూడా లాస్ట్ డే మరి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. దీనికి మరొకసారి టీం సభ్యులందరికీ కూడా నిజంగా అభినందన తెలియజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం కొన్ని మాట్లాడదాం. నిన్న మన టీం అంతా కలిపి 51 పాలసీస్ ఒకే రోజున 51 పాలసీస్ ద్వారా 17 మెంబర్ ఏజెంట్స్ యాక్టివ్ అవడం ద్వారా ఇది మనం సాధించగలిగాం. బై లెక్కి ఇది డివిజన్ లోనే ఒక నెంబర్ 1 ప్లేస్ గా మనకి అచీవ్మెంట్ అయ్యి మనకి ప్లాస్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా కేఆర్సి చైర్మన్ సభ్యులందరూ కూడా అభినందన తెలియజేస్తూ, సో అవతారం గారు ఈరోజు టాపిక్ మీకు ఐడియా ఉంది. సో మనం జనరల్ గా ఒకసారి మన కలెక్టర్ లో చూస్తే, అవతారం గారు మీరు చెప్పగలనా పర్వాలేదు, మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? ఒక 25 సంవత్సరాల జీవన్ లాభ పాలసీ, 25 సంవత్సరాల జీవన్ లాభ పాలసీ ఆ, మనం పాలసీ చేసినప్పుడు 25 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ ఎంత వస్తుంది? ఏమైనా ఐడియా ఉందా? 25 ఇది అంటే 10 lakhs అన్నట్టు సార్. 25 lakhs మెచ్యూరిటీ వస్తుందండి. అదే అవును, సార్. కరెక్ట్. 25 lakhs మెచ్యూరిటీ వస్తుంది. సో అదే జీవన ఒక ఎండోమెంట్ పాలసీ అనుకుందాం. ఒక ఎండోమెంట్ పాలసీ 20 సంవత్సరాలకి ఎంత మెచ్యూరిటీ వస్తుందండి? 21, చెప్పండి సార్. 25 వస్తుంది సార్ అది కూడా. అది కూడా 25 వస్తుంది. సో ఆ, ఆ పాలసీ నెంబర్ 25 వస్తుంది విషయం అయితే పక్కా అనమాట. అవును సార్. అంతే కదా? అవును సార్. ఎస్ సార్. ఓకే, రైట్. మనం అలాగే ఒక జీవన లక్ష్య పాలసీని 25 years టర్మ్ 10 lakhs సమ్ ఇన్సూర్డ్ తీసుకుంటే ఎంత మెచ్యూరిటీ వస్తుంది? 10 lakhs ఇది టోటల్ 25 వస్తుంది. అది కూడా 25 వస్తుంది. సో ఎక్సలెంట్ అండి. సో ఎస్ సార్, మన టాపిక్ ని ముందుకు తీసుకెళ్దాం. సో ఈ రోజు మన టాపిక్ లో భాగంగా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒక జీవన్ లాభ పాలసీని ఒక జీవన్ లాభ పాలసీని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే, ఇది కూడా మనకి ఒక 10 lakhs సమ్ ఇన్సూర్డ్ పాలసీని మెచ్యూరిటీ వాల్యూ కింద చూస్తే 26 lakhs, అంటే 25 లక్షలు దాటి 26,25,000 ఒక 25 సంవత్సరాల టర్మ్ లో అతను 16 years కడతాడు. సో అతను కట్టిన అమౌంట్ ఫైనల్ గా 25 సంవత్సరం నాడు కంప్లీట్ అయినట్టుగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా 25 lakhs అమౌంట్ అయితే మనకి ఎల్ఐసి నుంచి మెచ్యూరిటీ వస్తుందండి. అలాగే ఒక జీవన లక్ష్యాన్ని తీసుకున్నా కూడా ఒక జీవన లక్ష్యాన్ని తీసుకున్నా కూడా ఒక 10 lakhs సమ్మిషన్ పాలసీగా తీసుకున్నట్టయితే 21 years నాటికి అయితే 21 lakhs అని, 25 years నాటికి అయితే అది కూడా 26 lakhs అని, అది కూడా మనకి వస్తుందండి. అలాగే ఏ పాలసీ చూసినా మనకి ఇవి మరొకసారి ఒక ఎండోమెంట్ 717 ప్లాన్ గానీ మనం తీసుకున్నా కూడా ఇందులో కూడా 10 lakhs ఎస్ సార్. అమ్మేసేవాడిని ఒక 25 years టైమ్ లో పాలసీ తీసుకున్నా కూడా ఇది కూడా సుమారు 26,50,000 వస్తుంది. ఇలా రావడానికి కారణం ఏంటంటే, ఈ బోనస్ బేస్ పాలసీల్లో మనం చూసినట్టయితే 25 సంవత్సరాల టర్మ్ పెట్టాం కాబట్టి 25 సంవత్సరాల తాలూకా బోనస్ సమ్మేష్యూర్డ్, అలాగే 25 సంవత్సరాల తర్వాత ఫైనల్ ఎడిషనల్ బోనస్ ఇవ్వాల్సింది కూడా ఇస్తారు. కాబట్టి జనరల్ గా ప్లాన్ ఏదైనా ఆ ప్రీమియము టర్మ్ కండిషన్స్ ఫీచర్స్ తేడా తప్పగానే జనరల్ గా అయితే అన్నిట్లో కూడా ఒకే రకమైన కండిషన్స్ ఉంటాయండి. మరొకసారి నిన్న మనకి టీంకి 51 పాలసీస్ అందించిన టీంని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సో అవతారం గారు, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే, నేను టాపిక్ ముందుకు తీసుకెళ్తున్నాను సార్. ఫ్రెండ్స్, ఎస్ సార్. ఎస్ సార్. యా యా సో ఇప్పుడు మనం యాక్చువల్ గా ఒక ఇండివిజువల్ పాలసీగా 25 లక్షల మెచ్యూరిటీ వస్తుందనే షూర్ మనం పెట్టుకున్నాం. దీన్ని కొద్దిగా మనం మిక్స్ చేయడం ఎలాగా అనే దాన్ని ఒకసారి మీరు చూద్దాం మనం.
నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక రెండు ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో నేను మిమ్మల్ని ఒక 736 ప్లాన్ ని మనం ఒక 25 సంవత్సరాల టైం ఒకసారి కింద కనిపిస్తుంది చూడండి. 25 సంవత్సరాల ఒక 736 అంటే జీవన్ లాభ ప్లాన్ ని 10 లక్షల సమ్మిష్టుడి కన్నా 5 లక్షల సమ్మిష్టుడు మాత్రమే తీసుకోవడం జరిగింది. దయచేసి నోట్ చేసుకోండి. 10 లక్షల సమ్మిష్టుడికి అతను ఎంతైతే ప్రీమియం కడుతున్నాడో అంతే ప్రీమియంకి 25 లక్షల మెచ్యూరిటీ వస్తుంది. 50 లక్షల రూపాయల మెచ్యూరిటీ ఎలా ఇవ్వాలనేది ఈ రోజు కాన్సెప్ట్. కొద్దిగా డౌన్ లో మీరు చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ ది ప్లాన్స్ కన్సిడర్డ్ దగ్గర 73625 5 lakhs సమ్మిష్టుడికి పాలసీ తీసుకోవాలి. దాని ప్రీమియం వాల్యూ 25,000 రూపాయలు ప్రీమియం పడుతుంది. దీనికి కాంబినేషన్ గా మనం ఇండెక్స్ ప్లస్ 20 years టర్మ్ మీద ఒక ప్లాన్ తీసుకోవాలండి. ఒక 30,000కి అనమాట. రెండు కలిపి 55,000 ప్రీమియం. అంటే జీవన్ లాభ్ పాలసీ 20 సంవత్సరాల టర్మ్ మీద పాలసీ తీసుకున్నప్పుడు 16 సంవత్సరాలు కట్టాలని, ఈ 10 లక్షల సమ్మేషుడికి 20 లక్షల అమౌంట్ వస్తున్నట్టుగా మనం మాట్లాడాం. ఈ రకంగా ప్లాన్ తీసుకోవడం వల్ల ఇక్కడ చూసినట్టయితే ఇది లేటెస్ట్ కొటేషన్ ఏంటండి, జిఎస్టీ కాలబుల్ వితౌట్ జిఎస్టీ అనే ఉంది. సో రెండు ప్లాన్స్ కలిపి 55,000 ప్రీమియం అయితే కడతాడు ఇతను. ఈ రకంగా ఈ రెండు ప్లాన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ రెండు ప్లాన్స్ తీసుకున్నట్టయితే ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇందాక మనం పోస్టర్స్ చూసాం, 25 లక్షలు 26 లక్షలు వస్తున్నట్టు కనిపించింది. సో ఇయర్లీ ప్రీమియం చెప్తున్నా ఇతను ఎవ్రీ ఇయర్ కడుతున్నాడు. సో ఇతను మెచ్యూరిటీ వాల్యూ చూసినట్టయితే లాస్ట్ లో చూడండి సార్, ఇతను కట్టింది టోటల్ గా 11,52,000 అయితే ఇతనికి 51 lakhs 51 lakhs 15,000 మెచ్యూరిటీ వస్తుందండి. అంటే 10 lakhs డైరెక్ట్ గా జీవన్ లాభ పాలసీ ఇచ్చే కన్నా ఇతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ చూసినా కూడా రెండు పాలసీలు కలిపి నార్మల్ ఇన్సూరెన్స్ కవరేజ్ 8 lakhs ప్లస్ కిందనో, యాక్సిడెంట్ కవరేజ్ 16 lakhs ప్లస్ కిందనో ఎవరి ఇయర్ కొత్త అమౌంట్ పే చేస్తాడు. అంటే జీవన్ లాభ్ లో 16 years కట్టాలి కాబట్టి 16 years పాటు కంప్లీట్ గా 55,000 పే చేస్తాడు. ఈ 55,000 తత్వం అక్కడ జీవన్ లాభ్ ప్లాన్ ఆగిపోద్ది. బట్ 30,000 ప్రీమియం రిమైనింగ్ 9 years ఓన్లీ ఇండెక్స్ ప్లస్ ప్లాన్ మాత్రం కంటిన్యూ చేయాలి. ఓవరాల్ గా అతను కట్టిన కస్టమర్ అమౌంట్ అయితే 11,52,000. మనం జనరల్ గా మీరు డైరెక్ట్ గా 10 lakhs అమ్మేసి తీసుకున్నప్పుడు కూడా కంపేర్ చేసుకుని 25 లక్షల బదులు అతనికి 51 లక్షలు వచ్చే అమౌంట్ భరిస్తుందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కాంబినేషన్ ఏం జరిగిందంటే యాక్చువల్ గా 15% మనం కాల్కులేటర్ చేసినప్పుడు 15% చూపిస్తుంది. అది కూడా లైవ్ లో చూపిస్తాను నేను ప్లాన్స్ గురించి కొద్దిగా మాట్లాడాక. నేను 12% ఇంట్రెస్ట్ ని, అంటే మనకి ఈ రోజు యూలిప్స్ లో వస్తున్న పాలసీల ఇంట్రెస్ట్ ని 15% 16% ఉన్నా కూడా 12% స్టాండర్డ్ అయిన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే కస్టమర్ కి రెండు పాలసీ బాండ్లు వస్తాయి, రెండు రసీదులు వస్తాయి. మనందరికీ తెలుసో లేదో పాలసీ బాండ్లు కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఫిజికల్ గా అప్లికేషన్ లో కూడా ఎస్ అని అంటేనే పాలసీ బాండ్ వస్తుంది, ఆన్లైన్ లో చేస్తే ఎస్ అని వస్తుంది. అలా కాకుండా ఈమెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా నాకు పాలసీ బాండ్ అవసరం లేదనుకుంటే అసలు పాలసీ బాండ్ పోయింది రాలేదు అని డిఫికల్టీ కూడా ఉండదు ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఒక పాలసీగా కస్టమర్ కి ఇది నేను మీకు ఈ పాలసీ ఇవ్వడం ద్వారా మీకు 50 lakhs అమౌంట్ రెవెన్యూ కనిపిస్తుంది చెప్పడం ద్వారా కస్టమర్ కి ఎక్కువ మెచ్యూరిటీ ఇచ్చిన విధంగా మనం ఇవ్వచ్చు. రైట్. ఏమంటారు అవతారం గారు? ఎస్ సార్. ఆ ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన పాయింట్ చెప్పదలుచుకున్నాను, దయచేసి వినండి. మై డియర్ ఫ్రెండ్స్, మనం సాధారణంగా పాలసీ ఒక స్టాండర్డ్ అయిన ఆలోచనతో కస్టమర్ ఒక పాలసీ తీసుకున్నా కూడా రాబోయే రోజుల్లో అతనికి కొన్ని లిక్విడిటీ అనుకోకుండా అతనికి లోన్లు అవసరం పడతాయి. లోన్ అనగానే చాలా మంది 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత లోన్ కట్టాక ఆ పాలసీని కంటిన్యూ చేయడంలో కొంత డిఫికల్టీ ఫీల్ అయ్యి నేను అమౌంట్ పూర్తిగా తీసుకున్న పెద్దగా ఇంకా తర్వాత రాదేమో అని చాలా మంది పాలసీని సరెండర్ చేసి లేదంటే ఆ పాలసీని ఇంకా అనేక రకాలుగా వదిలేసి డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ జీవన్ లాభం మెయిన్ పాలసీ ఏదైతే మనం ఇక్కడ జీవన్ లాభం ఒక మెయిన్ పాలసీ మనం ఒక 25 years పాటు కంపల్సరిగా దాని డిస్టర్బెన్స్ అవ్వకుండా కూడా ఈ ఇండెక్స్ ప్లస్ అనేది ఒక యూనిట్ లింక్డ్ పాలసీ కాబట్టి 5 years లాకింగ్ తర్వాత అతను 7 years లోనో 8 years లోనో సే ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూద్దాం. ఇక్కడ ఆయన ఏదైనా తీసుకునే ఉద్దేశం ఉన్నట్టయితే ఆ ఇండెక్స్ ప్లస్ వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని పార్షియల్ అమౌంట్ కింద కానీ ఫుల్ అమౌంట్ కింద కానీ తీసుకున్న సదుపాయం ఉంది. అంటే మొత్తం పాలసీని ఒక 10 లక్షలు సమ్మిష్టుడు గల ఒక మొత్తం పాలసీని అతను లోన్ కింద వాడేసుకొని డిస్టర్బెన్స్ అయ్యి ఇబ్బంది పడే కన్నా అసలు లోన్ అనే కాన్సెప్ట్, లోన్ అంటే తిరిగి తీర్చాలి, లోన్ అంటే తిరిగి తీర్చాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ రెండు బర్డెన్స్ లేకుండా ఇండెక్స్ ప్లస్ అనే ఒక యూనిట్ లింక్డ్ పాలసీ ఇవ్వడం ద్వారా అతను అత్యవసరమైన ఒక 6 ఏటో 7 ఏటో లేదా 10 ఏటో అతనికి ఎప్పుడైనా అమౌంట్ కావాలనుకుంటే ఆ ఆ రోజు ఉన్న యూనిట్ వాల్యూ నుంచి ఒక పార్షియల్ పేమెంట్ కింద కానీ ఒక ఫుల్ పేమెంట్ కింద నిండి ఇచ్చి అవసరమైతే బడ్డెను ఉదాహరణకు 50,000 పాలసీ కంటిన్యూ మనం ఇచ్చిన టోటల్ పాలసీ వాల్యూ 55,000. నేను 55,000 రూపాయల పాలసీ కంటిన్యూ చేయలేకపోతున్నానంటే ఇందులో 55,000కి 30,000కి రెండు రకాల పాలసీలు ఉన్నాయి కాబట్టి
అంటే 55,000లో 30,000, 25,000 రెండు రకాల పాలసీలు ఉన్నాయి కాబట్టి ఈ 30,000 తగ్గట్టుగా పార్షల్ పేమెంట్స్ కానీ 30,000 తగ్గట్టుగా ఫుల్ పేమెంట్స్ కానీ చేయించి మనకున్న మెయిన్ పాలసీ ఏదైతే ఉందో ఆ మెయిన్ పాలసీని ఆయనకి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటది. మరొకసారి ఇలా చేయడం ద్వారా ఇలా ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఆటోమేటిక్ గా ఆయనకి ఈ బెనిఫిట్ మనం ఇవ్వగలిగాము. ఓకేనా అవతారం గారు? సో ఈ అరే రకంగా తిన్నా అన్నం మనం తిన్నావా? మనం మనం ఈ రకంగా మనం ఒక మంచి మెచ్యూరిటీని కస్టమర్ కి ఇవ్వచ్చండి. సో ఆ ఇది ఒక కాన్సెప్ట్. అవతారం గారు దీని మీద ఏమైనా డౌట్ ఉందా? ఓకే, మీరు బయట ఉన్నట్టున్నారు. దీన్నే దీన్నే మరికొద్దిగా నేను మరికొద్దిగా నేను మరికొద్దిగా అనలైజ్ చేసి చూస్తాను. 20 సంవత్సరాలప్పుడు మెచ్యూరిటీ వస్తే ఎలా ఉంది అని మనం మాట్లాడుకున్నాం. జీవన్ లాభ్ పాలసీలో 20 సంవత్సరాల తర్వాత జీవన్ లాభ్ 20 సంవత్సరాల తర్వాత లంసమ్ గా అతనికి 25లో మాత్రం డబ్బులు వస్తాయి. 25లో మాత్రమే డబ్బులు వస్తాయి. సో 25లో డబ్బులు వచ్చినప్పుడు 16 ఏట కూడా డబ్బు ఇచ్చినట్టు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండు పాలసీల్లో నేను కావాలని వచ్చాను. 25 సంవత్సరాల టర్మ్ అప్పుడు 16 సంవత్సరాల టర్మ్ అప్పుడు కొంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు పెట్టొచ్చు. అంటే ఏం చేశానంటే ఇక్కడ కాంబినేషన్ ఒకసారి స్క్రీన్ జాగ్రత్తగా గమనించండి. ఇందాక 73625 టేబుల్లో 20 సంవత్సరాల పాటు ఇండెక్స్ ప్లస్ ఇచ్చాను. ఇక్కడ 736 ప్లాన్ కి సపోర్టెడ్ గా 16వ సంవత్సరం నాటి వరకు అతను ప్రీమియం కట్టాలి. 16 సంవత్సరాల పాటు ఇండెక్స్ ప్లస్ ఇచ్చాను అంటే సేమ్ అమౌంట్ 55,000. ఇక్కడ మీరు చూసినట్టయితే 55,000, 55,000, 55,000 16 సంవత్సరాలు కడతాడు. 16 సంవత్సరాల నాడు అతను కట్టిన ఏదైతే ఒక 8,80,000 అమౌంట్ ఉందో కొంత అమౌంట్ 16 సంవత్సరం కంప్లీట్ అయినాక ఇండెక్స్ ప్లస్ ద్వారా ఒక 12 లక్షల రూపాయల అమౌంట్ ముందు ఇచ్చేస్తున్నాం మనం. అతనికి 13,25,000 రూపాయలు మళ్ళీ 25 సంవత్సరం పూర్తికి ఇస్తాం. అంటే మొదట 16 సంవత్సరాలు అతను డబ్బు కట్టాడు. అంటే చాలా మంది కొంతమంది అయితే 16 సంవత్సరాలు కట్టాక డబ్బు మీ దగ్గర ఉండిపోద్దా, అలా కాదు నాకు వెంటనే వచ్చే పాలసీ ఇవ్వండి అని అడుగుతుంటారు. అలా కాకుండా ఇక్కడ మనం ఏం చేసామంటే 16 సంవత్సరాలకి ఒక ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ని 16 సంవత్సరాలు 25 కింద ఒక జీవన్ లాభ్ ప్లాన్ ని అంటే 10 లక్షలకి డైరెక్ట్ గా ఇవ్వకుండా 5 లక్షల జీవన్ లాభ్ ప్లాన్ ని మరొకసారి చూపిస్తున్నాను మీకు. 5 లక్షల రూపాయలు జీవన్ లాభ్ ప్లాన్ ని అలాగే దాని బడ్జెట్ 30,000 రూపాయలు అనుకున్నాం కానీ ఇండెక్స్ ప్లస్ మినిమం 30,000 కాబట్టి ఓ 16 సంవత్సరాల టైం మీద ఇస్తే ఈ జీవన్ లాభ్ పాలసీలో 16 సంవత్సరాలు పూర్తయినాక ముందు 12 లక్షలు అలాగే మెచ్యూరిటీ నుండి ఇవ్వాల్సిన 13 లక్షలు కలిపి మళ్ళీ 25 లక్షలు అంటే ఓవరాల్ గా 25 లక్షల రూపాయలు మనకి కస్టమర్ కి మనం మెచ్యూరిటీ కింద ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే టర్మ్ ఏదైతే ప్రీమియం పేయింగ్ టర్మ్ కంప్లీట్ అయిందో ఆ టైంలో 12 లక్షలు మెచ్యూరిటీ నాడు 13 లక్షలు కలుపుకొని 25 లక్షల రూపాయలు ఫైనల్ గా మెచ్యూరిటీ నాడు ఇచ్చినట్టు కనబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ లో మరొక ఎగ్జాంపుల్ లో 50 లక్షలు వచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రకంగా కస్టమర్ కి జీవన్ లాభ్ పాలసీని ఒక ఇండెక్స్ ప్లస్ ని కలిపి చెప్పడం ద్వారా మనం అద్భుతమైన విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఎనీ డౌట్స్? ఆఖరిలో డౌట్స్ ఉంటే కవర్ చేద్దాం. మరొక ప్లాన్ కి ముందుకెళ్ళాక ఈ మిక్సింగ్ కూడా ఎలా చేయడం కూడా ఒకసారి పరిశీలిద్దామండి. నేను ఇప్పుడు ఉమాంగ్ ప్లాన్ ఉదాహరణ తీసుకున్నాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా. ఈ ఉమాంగ్ ప్లాన్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా జనరల్ గా ఉమాంగ్ మనం 15 ఇయర్స్ చెప్తుంటాం కాబట్టి 15 ఇయర్స్ తీసుకున్నాను. 15 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను జీవన్ ఉమాంగ్ ప్లాన్ ని 15 సంవత్సరాల టర్మ్ మీద అలాగే ఇండస్ట్రియల్ ప్లాన్ ని అది కూడా 15 సంవత్సరాల టర్మ్ మీద రెండు ప్లాన్స్ అంటే 10 లక్షలు సమ్మేశ్వరుడు బదులు 5 లక్షలు జీవన్ ఉమాంగ్ కింద అలాగే మరి ఒక మిగతా 30,000కి నేను ఇండెక్స్ ప్లాన్ కింద తీసుకుంటే రెండు కలిపి 70,000 సుమారు పడింది. దీని ఫీచర్స్ చూసినట్టయితే జీవన్ ఉమాంగ్ లో 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ ఉందా? జీవన్ ఉమాంగ్ లో 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ ఉందా అసలు? మెచ్యూరిటీ లేదు సార్. లేదు. కానీ ఇక్కడ మెచ్యూరిటీ ఇస్తున్నాం. ఇక్కడ మన ఇండెక్స్ ప్లాన్ ని ప్లాన్ ఇండెక్స్ లో 15 సంవత్సరాల టర్మ్ పెట్టాం కాబట్టి ఈ 15 సంవత్సరాలు పూర్తయినా కాదు నెట్ అసెట్ వాల్యూ 12% తీసుకున్నాను నేను. ఒక 10 లక్షల రూపాయలు ముందు ఇచ్చేస్తామండి. అంటే 15 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అతని అమౌంట్ చూసినట్టయితే సుమారు పార్టీ అంటే ఈ 15 సంవత్సరాల పాటు కట్టిన అమౌంట్ ఇంచుమించు 10 లక్షల రూపాయలు 63,000 కట్టాడు. ఏది 15 సంవత్సరాలు కలిపి రెండు కలిపి ఈ 15వ సంవత్సరం నాడు మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చేస్తున్నాం. 10 లక్షల 60 కట్టిన అమౌంట్ పూర్తిగా ఇచ్చేస్తున్నాం.
ఈ 5 లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే జీవన ఉమంగ్ ఉందో 8% గ్యారంటీ ఇంట్రెస్ట్ ఉంది కదా, 8% రెగ్యులర్ మనీ బ్యాక్స్ ఉన్నాయి కదా పెన్షన్ లాగా. ఈ రెగ్యులర్ మనకి 5 లక్షల రూపాయల బేసిక్ సమ్మేషన్ ఏదైతే ఉందో జీవన ఉమంగ్లో 8% చెప్పిన ఈ 40,000 40,000 40,000 40,000 అలాగే ఇస్తూ ఈ 40,000 అమౌంట్ ఇచ్చింది కాకుండా మళ్ళీ ఆఖరిలో 51 లక్షలు, అంటే ముందు ఇచ్చిన ఆ కట్టిన అమౌంట్ 15 సంవత్సరాలు ఇచ్చేయడం కాకుండా లాస్ట్ లో మరొక 51 లక్షలు ముందు ఇచ్చిన 40,000 కాకుండా ఈ మధ్య వచ్చిన 40,000 కూడా కలుపుకుంటే 81 లక్షల రూపాయల అమౌంట్ మెచ్యూరిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆప్షన్ లో మనకి రెడీ క్యాలిక్యులేషన్ నార్మల్ కవరేజ్ ఎలా ఉంటుంది, యాక్సిడెంట్ కవరేజ్ ఎలా ఉంటుంది, ఎప్పుడైనా కావాలంటే లోన్ ఎలా ఉంటుంది, ఇంకా మనకు మొదట 10 లక్షల రూపాయలు ఇచ్చేసిన తర్వాత కూడా కొన్నాళ్ళు పెన్షన్ తీసుకున్నాక ఇప్పుడైనా కావాలంటే మనం ఏటీఎం ప్లాన్ అన్నాం కదా, ఇప్పుడైనా కావాలంటే ఎల్ఐసి నుంచి అతను మనీ తీసుకునే విధంగా కూడా పూర్తి సదుపాయం మనం ఈ రకంగా మిక్సింగ్ చెప్పడం ద్వారా చెప్పే అవకాశం ఉంది. సో ఎనీ డౌట్స్ ఫ్రెండ్స్? ఎప్పుడులాగా కాకుండా ఈరోజు నేను చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏంటంటే మనం ఎప్పుడులాగా ఒక జీవన్ లాభ పాలసీని డైరెక్ట్ గా 10 lakhs అమ్మడం కాకుండా ఇలాగా యూనిట్ లింక్డ్ పాలసీని మిక్స్ చేసి అమ్మడం ద్వారా ప్రయోజనం ఏంటంటే ఖచ్చితంగా కస్టమర్ కి మనం ఆ, ఇటువంటి బెనిఫిట్ మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించండి ఒకసారి. ఈ ప్రోడక్ట్ ఎలా మిక్స్ చేయడం అనేది నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉందండి? తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ ఉందా? మాట్లాడొచ్చు, అప్పు ఫోన్ మాట్లాడొచ్చు. ఎస్, చూడండి నేను ఈ కాల్కులేటర్ని ఎలా చేయడం అని చూస్తున్నాను. మీరు జస్ట్ చూడండి సరిపోద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం స్మార్ట్ ఆల్ ఇన్ వన్ యాప్ వాడుతున్నాం కదా. స్మార్ట్ ఆల్ ఇన్ వన్ యాప్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ప్లాన్ లోకి వెళ్ళి ఇండివిజువల్ ప్లాన్ గురించి మనం చూస్తాం యాక్చువల్ గా. మీరు ఒక ప్లాన్ లోకి వెళ్ళి ఒకసారి ఒక టెస్ట్ చేద్దాం. ఒక ప్లాన్ ని 736 ప్లాన్ ని నేను నేమ్ తీసుకున్నాను. 35 ఎగ్జాంపుల్ అనుకుంటాను. 25 టర్మ్ తీసుకున్నాను. 10 లక్షల సమ్మేషన్ తీసుకున్నాను. సో 10 లక్షల సమ్మేషన్ తీసుకున్నప్పుడు ఆ, ఇందాక మనం అనుకున్నట్టు ఎంత అమౌంట్ చూసినట్టయితే ఒక 50,000 రూపాయలు ప్రీమియం అయితే పడుతుంది. కట్టింది 7 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ అయితే 26 లక్షలు వస్తుంది. క్లియర్? 10 లక్షల సమ్మేషుడికి కస్టమర్ పాలసీ తీసుకుంటే ఫైనల్ మెచ్యూరిటీ 26 లక్షలు వస్తుంది. ఇందాక మనం మిక్స్ చేసి చెప్పడం ద్వారా ఎలా 50 లక్షలు వచ్చిందో ఒకసారి లైవ్ లో చూద్దామండి. సో నేను స్మార్ట్ ఆలివ్లోకి వెళ్ళాను. జస్ట్ కింద చూడండి, ప్రొడక్ట్ మిక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అంటే మన ప్లాన్ ప్రజెంటేషన్ కాకుండా కొద్ది డౌన్ లోకి వెళ్ళి చూసినట్టయితే జస్ట్ ఇప్పుడు శ్రద్ధగా చూడండి. క్లాస్ అయిపోయాక మీరు టెస్ట్ చేయండి, పర్వాలేదు. మ్యాజిక్ మిక్స్, ప్రొడక్ట్ మిక్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ప్రొడక్ట్ మిక్స్ లోకి వెళ్ళాలండి. మనం ప్రొడక్ట్ మిక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ అక్కడలాగే ఇవ్వాలి. ఏజ్ 35 ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ 736 టేబుల్ అన్నాను కదా, 736 తీసుకున్నాను. ఈ 736 టేబుల్ తీసుకున్నాక అక్కడ ప్లస్ మార్క్ పక్కన ఏదైతే ప్లస్ అని ఉందో ప్లస్ మార్క్ కొట్టాలి. ఇక్కడ మనం ఇందాక 10 లక్షలు డైరెక్ట్ గా సమ్మేషుడు తీసుకోకుండా 5 లక్షల సమ్మేషుడు జీవన లాభంలో తీసుకోవాలని మనం ఇందాక డిజైన్ లో డిస్కస్ చేసుకున్నాం. సో 5 lakhs టర్మ్ 25 ఉండాలని డిసైడ్ అయినాం. ఈ లాస్ట్ లోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే యాడ్ ప్లాన్ అని ఒక ఆప్షన్ ఉందండి. సో యాడ్ ప్లాన్, యాడ్ ప్లాన్ లోకి వెళ్ళాక మళ్ళీ మొదటి పేజ్కి వచ్చింది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఒక ప్లాన్ ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది 736 అని ప్లాన్ యాడ్ అయ్యింది. ఈ ఏదైతే ఇప్పుడు ఇందాక మనం సెలెక్ట్ ద ప్లాన్ కాంబినేషన్ ఉందో ఇక్కడ టచ్ చేస్తే మనం అనుకున్న ఇండెక్స్ చాలా ప్లాన్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఇండెక్స్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండెక్స్ ప్లాన్ సెలెక్ట్ అయ్యి ఇండెక్స్ ప్లస్ అని కనిపిస్తుంది మీకు. ప్లస్ కొట్టండి. ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదండి. ఇది రికార్డింగ్ కూడా పెడతాను కాబట్టి నేను మీకు ఆ ఆ ఇబ్బంది ఉండదు. సో 25 టర్మ్ తీసుకోండి. అంటే మనం జీవన్ లాభని ఒక 20 సంవత్సరాల టర్మ్ మీద మనం చూస్తున్నాం. ఇక్కడ మినిమం ప్రీమియం 30,000 అని ఆప్షన్ చూపిస్తుంది. సో 30,000 ఆప్షన్ తీసుకోండి. ఇందాక నేను క్లాస్ లో చెప్పింది అదే. 15% అని మిషన్ చూపిస్తుంది. తగ్గించి తీసుకోండి, పర్వాలేదు. ఎక్కువ వస్తే కదా లాభం అయిందే కదా. 12% తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ గా. సో ఈ 12 యాడ్ యాడ్ ప్లాన్ కొట్టాక ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక 2 ప్లాన్స్ ఇక్కడ మనకి ఇలాగ యాడ్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఈ లాస్ట్ లో మళ్ళీ లాస్ట్ లో ఇప్పుడులాగా షో రిపోర్ట్ కొట్టండి. షో రిపోర్ట్. సో 2 ప్లాన్లు కలిపి ప్రీమియం 55,000. ఇందాక మనం 736 చూసినప్పుడు కూడా రెండు కలిపి 55,000, అంటే 10 లక్షలు డైరెక్ట్ గా 55,000. ఇప్పుడు రెండు కలిపి 55,000 ప్రీమియం పడింది, రెండు పాలసీలు కలిపి. ఇక్కడ రెండు పాలసీలు ఎలాగ ఇచ్చామన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇందులో మీరు చూసినట్టయితే ఇతను కట్టింది 11 లక్షలు. ఫైనల్ గా చూడండి ఎంత అమౌంట్ వస్తుంది, ఎవరైనా చెప్పండి ఒకసారి. అంటే మీకు ఏం కనిపిస్తుందో నా పాయింట్ అనమాట అది. ఇక్కడ ఫైనల్ అమౌంట్ ఎంత ఉందండి, యాభై ఎవరైనా ఒక్క చెప్పగలరా?
ఇక్కడ మొబైల్లో ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువగా కనిపించవచ్చు మీకు. ఇది నేను అన్లాక్ చేయడానికి అవకాశం లేదు. ఆ, చేశాను, పర్లేదు, చూపిస్తున్నాను. యా, 51 lakhs. ఎక్సలెంట్ అవతారం గారు. మెసేజ్ మీరు జర్నీలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా డ్యూటీ మీద చాలా వాల్యూ ఇస్తారు. 51 lakhs. సో ఇందాక మనం జీవన్ లాబ్ లో చూసినప్పుడు డైరెక్ట్ గా 10 lakhs అమ్మేసాడు. సంవత్సరానికి 55,000 కట్టేలాగా ఉంటే 26 లక్షల రూపాయల మెచ్యూరిటీ వచ్చే బదులు ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ఇలా చేయడం ద్వారా, కాంబినేషన్ ఇవ్వడం ద్వారా మనకి 51 lakhs. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరూ చెప్పే జనరల్ గా చెప్పే కన్నా మన కస్టమర్ కి బెనిఫిట్ గా ఉండేది. అంటే కాల్కులేటర్ లో డైరెక్ట్ గా పాలసీ చూసినప్పుడు మనకి ఏమైందంటే నార్మల్ గా మనకి బెనిఫిట్ అయితే మాత్రం అందరూ చెప్పినట్టు చెప్పగలిగాం మనం. కానీ ఎప్పుడైతే మనం కొంత ఆలోచన పెట్టి, ఎందుకంటే ఈ టైంలో ఇన్సూరెన్స్ కోసం మార్కెట్ లో వచ్చిన మార్పుల పరంగా ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కోసం ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి మనం మనం ఒకసారి కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించడం, ఇలాంటి విషయాలు నేర్చుకోవడం ద్వారా కస్టమర్ కి మనం మంచి విషయాలు చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నేను ఆ, ఇప్పుడు మరొక ప్లాన్ కూడా మీకు మరొకసారి మీ అలవాటు కోసం చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమీ లేదు, ప్లాన్ ప్రెజెంటేషన్కి వెళ్ళడం కన్నా ఒక ఇండెక్స్ ప్లస్ నే మనం ఒకసారి సింగిల్ గా చూద్దాం. ముందు దాని గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే మిక్స్ చేసి చెప్తాను కదా, ఇండెక్స్ ప్లస్ ఇండివిజువల్ గా తీసుకుంటున్నాను నేను. నేము, సో 30 సంవత్సరాల ఎగ్జాంపుల్, 10 times ఇన్సూరెన్స్. ఓకే, నేను ఇక్కడ 25 సంవత్సరాల టర్మ్, ఇందాక మనం ఇండెక్స్ ప్లస్ జీవన్ లాభ క్యాపిటల్స్ కంటే అలా తీసుకున్నా, ఫ్లెక్సీ గ్రోత్ ఉంచండి. ఇక్కడ కాల్కులేట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే అడ్జస్టెడ్ రిటర్న్స్ అని ఉంటుందండి. ఫ్లెక్సీ గ్రోత్. ఓకే, ప్రీమియం అమౌంట్ ఇవ్వాలి. సో ప్రీమియం అమౌంట్ 30,000 ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ రిటర్న్స్ అని ఉంది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఉంది. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తీసుకోండి ఆప్షన్ ని. ఇక్కడ 14 అని చూపిస్తుంది, నేను మారుస్తున్నాను, 12 తగ్గించి చెప్తున్నాను. మన క్లయింట్ శ్రేయస్ తగ్గించి చెప్తున్నాను నేను. సో ఇక్కడ మనం జస్ట్ లాస్ట్కి వెళ్ళి కాల్కులేట్కి వెళ్ళిపోతే మన మొబైల్లో ఈ రకమైన రిపోర్ట్ జనరేట్ అవుతుందండి. ఈ జనరేట్ రిపోర్ట్ ద్వారా ఒకసారి లాస్ట్లోకి వెళ్ళి చూసినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేజ్ని చూడండి. ఫస్ట్ 5 years ఈ యూనిట్ లిక్విడ్ పాలసీలో ఏదైనా సరే లాకింగ్ లో ఉంటది. లాక్ 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 ఫస్ట్ 5 years. 5 years తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా రెండు కలిపి మిక్స్ లో ఇచ్చాము. అతనికి ఎప్పుడైనా ఏదైనా సడన్ గా అవసరం పడింది, సరెండర్ కోసం ఒక్కోసారి ఆలోచిస్తుంటారు ఎక్కువ మంది. అలా కాకుండా మనం రెండు ప్రొడక్ట్స్ కింద ఇచ్చాం. ఒకటి జీవన్ లాభ్ లైఫ్ టైమ్ స్టాండర్డ్ గా మీరు కట్టుకోండి, ఉపయోగపడుతుందని. రెండోది ఎక్కువ మెచ్యూరిటీ సపోర్ట్ ఇవ్వాలని ఇండెక్స్ ప్లస్ ఇచ్చాము. ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత అతనికి ఏదైనా లాస్ట్ లో ఉన్న సరెండర్ వాల్యూ కానీ చూడండి, పక్కన దాని ముందున్న విత్ పార్షియల్ విత్ డ్రెస్, మాక్సిమం విత్ డ్రెస్ సంబంధించి అమౌంట్ కానీ మీరు ఏదైనా అతను కొంతకాలం అంటే కొంత తీసుకోవడం, పార్షియల్ విత్ కొంతకాలం కొంత తీసుకోవడం, మొత్తం కాలం మొత్తం తీసుకోవడం, ఇలా తీసుకున్న దానికి లోన్ లాంటి అవసరం లేకుండా తీసుకునే విధంగా కస్టమర్కి అవసరం అయితే మన మెయిన్ పాలసీని టచ్ చేయకుండా ఇండెక్స్ ప్లస్ పాలసీ ద్వారా అతను పార్షియల్ విత్ డ్రెస్ కానీ ఫుల్ విత్ డ్రెస్ కానీ తీసుకునే అవకాశం ఉంది. లేదు అతను పాలసీని కొంత తగ్గి 55,000 నాకు బడ్డీ అయింది, నా పిల్లల అవసరాలు పెరిగాయి, చదువులు పెరిగాయి, కమిట్మెంట్స్ పెరిగాయి, ఈ పాలసీ నేను కంటిన్యూ చేయలేకపోతున్నానంటే మనం ఏదైతే మనం రెండు పాలసీలు ఇచ్చామో రెండు పాలసీలో ఒక పాలసీని మనం ఇతర అయ్యి కస్టమర్ కి మనం ప్రయోజనం చేసి, లేదంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఆ రోజుల్లో నేను యాజ్ మీ వెల్విషర్ గా ఆలోచిస్తూ నేను మీకు ఈ ప్లాన్ ఇచ్చానని చెప్పడం ద్వారా కస్టమర్ మనకి మళ్ళీ అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉందంటారు? ఎలా ఉందంటారు ప్లాన్? సో కాబట్టి ఐడియాని జస్ట్ వినేసి వదిలేయడం కాకుండా మీరు కూడా ఒకసారి పేపర్ పెన్ను పెట్టుకొని ప్రాక్టీస్ చేసి ఆ, ఈ రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా, ఏదైతే మీట్ ది చైర్మన్ ఈ పరిస్థితిలో ఇటువంటి ఐడియాస్ మరి ఏజెంట్స్ తో పోటీ పడి కస్టమర్ కూడా పాలసీ తీసుకోవాలి, అనుభవిస్తున్న ఏజెంట్ దగ్గర తీసుకోవాలి అనే ఆలోచన పెడుతున్నప్పుడు, సో మనం ఈ రకంగా మనం అప్రోచ్ అయితే బాగుంటుందనే ఒక ఐడియా ఇవ్వడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని మీకు నిర్వహించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆ, మీరు మెచ్యూరిటీ వాల్యూ 37 lakhs సార్. ఇందులో ఇండెక్స్ ప్లస్ లోనా? ఓకే, ఓకే ఓకే, అంటే నేను అది సపరేట్ గా చూశాను, సపరేట్ గా చూపించాను, అందువల్ల మీకు అలా వచ్చింది అది. ఓకే, నేను యూనిప్ గురించి కూడా చెప్పాలనే ఉద్దేశం మీద అలా నేను సపరేట్ గా చూపించాను. సో ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మీరు కూడా
ఒక మంచి క్లయింట్స్ సంవత్సరానికి 50,000 60,000 ఒక 10 లక్షల సమ్మిష్యూడ్ ఆ వాల్యూ గల కస్టమర్ ని మీరు పాలసీ చేస్తున్నప్పుడు ఈ రకంగా మీరు ఆలోచించి ఇన్నోవేటివ్ వెళ్తే మంచిదని ఈ సెషన్ ద్వారా మీకు తెలియజేస్తూ, సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్, గాడ్ బ్లెస్ యూ. సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ అవుతుంది, మంచి ప్రీమియం వస్తుంది. కస్టమర్ కూడా అద్భుతమైన ఒక కాంబినేషన్ ద్వారా మీరు అతనికి మంచి పాలసీ ఇచ్చినట్టు అవుద్ది. సో ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కోసం ఒకసారి మాట్లాడదాం.